తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. రాబోతున్న 5 ఇయర్స్‌లో ఈ ఇంజినీరింగ్‌లో ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ మార్పుల వల్ల ఏఐ వల్ల కావచ్చు, ఇంకా వేరే వేరే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ రాబోతున్నాయి. దీనివల్ల ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? అండ్ ఇప్పుడు అసలు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది సార్? మీరేం అనుకోకపోతే ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ చేంజ్ ఈజ్ కామన్. ఎక్కడైనా చేంజ్, మార్పు అనేది సహజంగా వస్తూ ఉంటుంది. ఆ మార్పుకు తగ్గట్టుగా మనం తయారవుతుంటే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు వీళ్ళకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయాయి సార్. మొబైలు, ల్యాప్టాపు, వీళ్ళ ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద కాకుండా వీళ్ళు చదువుకుందాం అనుకున్నా ఇంకేదో మెసేజ్ వస్తుంది, కాల్ వస్తుంది, డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి. ఏ తండ్రి అయినా, ఏ తల్లి అయినా, ఆ తండ్రి జిల్లా కలెక్టర్ కావచ్చు, కేవలం బిల్లు కలెక్టర్ కావచ్చు, ఒక కోటీశ్వరుడు కావచ్చు, కూలివాడు కావచ్చు, ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో, ఎప్పుడు ప్లేస్మెంట్స్ రాని కాలేజీలో, ఎప్పుడు సిఆర్టీ ఇవ్వని కాలేజీల్లో మనం పిల్లల్ని జాయిన్ చేస్తే పిల్లవాడు తెలివైన వాడు అప్పటికి సక్సెస్ కాలేడు. మీరు ఎప్పుడైనా గవర్నమెంట్కి ఏదైనా ఇది చేశారా సార్? అంటే విద్యా వ్యవస్థలో ఇప్పుడు ఎన్ఈపీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఇక్కడ ఎన్ఈపీ చేయలేదు, ఎన్ఈపీ చేస్తే స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి ఏమైనా మీరు గవర్నమెంట్కి ఎప్పుడైనా ఇది చేశారా సార్? ఐ వాజ్ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ. ఎస్ సార్. రాజకీయ రంగం నాకు అనుభవం ఉంది. 7 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నేను ఎప్పుడైతే హైదరాబాద్లో డిగ్రీ కాలేజీలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నామో, రాజశేఖర రెడ్డి గారి ఒక దయ వల్ల ఈవేళ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ రావడం జరిగింది, ప్రైవేట్ మెడికల్ రావడం జరిగింది. ప్రొఫెసర్స్కి ఇప్పుడు ఏ అనేది ఒక టూల్ సార్, అంతే. మీరు చెప్పింది చాలా కరెక్ట్. లేదు సార్, చాలా మంది స్టాఫ్ కోడింగ్ చెప్పలేదు. హలో సార్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరియర్ పాత్. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. ఓకే సార్, ఇంజనీరింగ్లో చాలా చేంజెస్ వస్తున్నాయి సార్. రాబోతున్న 5 ఇయర్స్‌లో ఈ ఇంజనీరింగ్లో ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ మార్పుల వల్ల, ఏఐ వల్ల కావచ్చు, ఇంకా వేరే వేరే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ రాబోతున్నాయి. దీనివల్ల ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి? అండ్ ఇప్పుడు అసలు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది సార్? మీరు ఆల్మోస్ట్ గత 40 సంవత్సరాలుగా ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉన్నారు, చాలా మార్పులు చూశారు. ఇప్పుడు రాబోతున్న మార్పుల గురించి కూడా మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. మీరేం అనుకోకపోతే సార్, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ అనకండి. ఓకే ఓకే. సో ఐ డోంట్ ఫీల్ ఇట్ ఇస్ ఎన్ ఇండస్ట్రీ. ఓకే. ఇట్ ఈస్ ఎ సర్వీస్. ఎస్ సార్. సో కాబట్టి ఇట్ ఈస్ ఎ సర్వీస్ ఆర్గనైజేషన్. ఓకే సార్. సార్ చెప్పండి. ఇప్పుడు చేంజ్ ఈజ్ కామన్. ఓకే. ఎక్కడైనా చేంజ్, మార్పు అనేది సహజంగా వస్తూ ఉంటుంది. ఓకే. ఆ మార్పుకు తగ్గట్టుగా మనం తయారవుతుంటే మనం సక్సెస్ అవుతాం. ఓకే. ఇప్పుడు మనకి ఓ సిద్ధాంతం ఒకటి ఉంది, ఈ జీవన పరిణామ సిద్ధాంతం అనేది. ఓకే. మార్పులకు అనుగుణంగా తట్టుకున్నటువంటి జంతువులు మాత్రమే కంటిన్యూ అవుతాయి, లేదనుకున్నప్పుడు చనిపోతాయి. ఓకే. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా అంతే. ఓకే. తప్పనిసరిగా వచ్చే మార్పులకు కాదు, రాబోయే మార్పుల్ని ఊహించి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఓకే. ఎటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, ఓకే. ఎటువంటి మనం ట్రైనింగ్ ఇవ్వాలి ఓకే. అనే దాని మీదే ఆధారపడి ఉంది ఎడ్యుకేషన్. ఇన్స్టిట్యూట్ యొక్క సక్సెస్ కానివ్వండి, అందులో చదివే విద్యార్థుల యొక్క అభివృద్ధి కానివ్వండి, దట్ ఈస్ ద మెయిన్ నీడ్ ఆర్ మోటివ్ ఆఫ్ ఎనీ ఎడ్యు ఎంటర్ప్రెన్యూర్. ఓకే. యూ కెన్ కాల్ దమ్ యాజ్ ఎడ్యు ఎంటర్ప్రెన్యూర్ ఓకే సార్. ఇన్స్టెడ్ ఆఫ్ కాలింగ్ యాజ్ ఏ. ఓకే సార్. ఓకే సార్. సార్, అంటే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి చాలామంది స్టూడెంట్స్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సే జాయిన్ అవుతున్నారు సార్. సివిల్, మెకానికల్, కెమికల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, బయోమెడికల్, బయో ఇన్ఫర్మాటిక్స్, ఇలా చాలా 40+ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్ ఉన్నా కానీ 90% స్టూడెంట్స్ సిఎస్సి రిలేటెడే జాయిన్ అవుతున్నారు. సో వీళ్ళందరూ కూడా బయటికి వచ్చే టైంకి ప్లేస్మెంట్స్ ఉండడం లేదు. అండ్ ఇప్పుడు 2026లో కూడా మళ్ళీ సిఎస్సినే జాయిన్ అవుదామని చూస్తున్నారు. సో బై 2030 వీళ్ళు పాస్ అవుతారు సార్. అప్పటికి అసలు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఎవరికి, ఈవెన్ కంపెనీస్ కూడా ఇమాజిన్ చేయలేకపోతున్నాయి. ఎందుకంటే ఇవాళ ఉన్న టెక్నాలజీ రేపు ఉండడం లేదు. సో వీళ్ళు ఇవాళ ఒక పర్టికులర్ టూల్ నేర్చుకుంటున్నారు, ఆ టూల్ రేపు యూజ్ అవుద్దో లేదో కూడా తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో స్టూడెంట్స్, పేరెంట్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తుకి యూజ్ అవుతుందంటారు సార్? ఇక్కడ స్టూడెంట్ యొక్క ప్యాషన్ ఇంపార్టెంట్. ఓకే. అతను మెకానికల్ వెళ్దామా, ఓకే. ఎలక్ట్రికల్ వెళ్దామా, ఓకే. లేదా కంప్యూటర్ సైన్స్ వెళ్దామని స్టూడెంట్ యొక్క ప్యాషన్ ఇంపార్టెంట్. ఓకే. దేనికైనా సరే జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్
మా యూనివర్సిటీ నుంచి లాస్ట్ ఇయర్ 126 మెకానికల్ స్టూడెంట్స్ ఓకే. దే వెంట్ ఫర్ జపాన్. అచ్చా. జపాన్కి వెళ్ళడం జరిగింది. దట్స్ గ్రేట్ సార్. ఇంకేదంటే జపనీస్ లాంగ్వేజ్ మనం నేర్పిస్తున్నాం. ఓకే. అక్కడ జపనీస్ లాంగ్వేజ్లో N5 నుంచి N వరకు వాళ్ళు టెస్టులు రాసి పాస్ అవ్వాలి ఆ జపనీస్ లాంగ్వేజ్ మీద. ఓకే. ఎవరైతే N4 N5 రాస్తారో వాళ్ళకి జాబ్ వస్తుంది. ఓకే. ఎవరైతే N2 N3 N1కి వెళ్ళారో వాళ్ళ శాలరీ 3 టైమ్స్ పెరుగుతుంది. ఓకే. అందుచేత మారుతున్న పరిస్థితులను బట్టి ఎప్పుడైతే జపాన్ గవర్నమెంట్లో ముసలి వాళ్ళు ఎక్కువైపోయారో, యంగ్స్టర్స్ తక్కువైపోయారో, ఓకే. దే ఆర్ రిక్రూటింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్, నాట్ ఓన్లీ మెకానికల్, ఓకే. ఎలక్ట్రికల్, మెకానికల్, ఈవెన్ సివిల్, ఈవెన్ నర్సింగ్ స్టూడెంట్స్ ఆల్సో వీఆర్ సెండింగ్ ఫర్ ది జపాన్. అచ్చా. ఓకే. సో అంటే ఆ అవేర్నెస్ కొంతమంది పేరెంట్స్ మాత్రమే ఉంటుంది సార్. మెకానికల్ చదివినా కానీ కెరియర్ ఉంది, నర్సింగ్ చదివినా కెరియర్స్ ఉన్నాయి, మంచి జాబ్స్, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఇవాళ రేపు ఏమైపోయిందంటే సార్, ప్రతి పేరెంట్కి ఒక సింగిల్ కిడ్ పేరెంట్స్ ఎక్కువైపోయారు. హైదరాబాద్లో ఉన్న పేరెంట్ హైదరాబాద్ దాటి పంపించట్లే, బెంగళూరు, చెన్నై కూడా అమ్మో ఇంటి దగ్గరే ఉండాలి. రాజమండ్రి స్టూడెంట్ ఉన్నా అంటే రాజమండ్రిలోనే చదివించేయాలి. జాబ్ వస్తే ఎట్లయినా పంపించాలి, బట్ చదివించడానికి కూడా అదర్ స్టేట్ కానీ అదర్ డిస్ట్రిక్ట్ కానీ పంపించట్లేదు అనమాట. సో ఇక్కడ ఈ గ్యాప్ ఒకటి ఎక్కువైపోయింది సార్ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి. కమ్యూనికేషన్ కూడా వాళ్ళు ఏంటంటే వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది, అప్పుడు పేరెంట్స్ పంపించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అనమాట. నేను రీసెంట్గా బిట్స్ పిల్ అని విజిట్ చేశాను సార్. అక్కడ ఒక ఫ్యాకల్టీతో మాట్లాడుతుంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా పేరెంట్స్తో చాలా రెగ్యులర్గా మాట్లాడట్లేదంటే చాలామంది స్టూడెంట్స్ కూడా. ఎంతసేపు వీళ్ళ ఎడ్యుకేషను, ఆ ప్రాజెక్ట్స్, ఆ బిజీలో పడిపోతున్నారు. ఫ్యామిలీ రిలేషన్స్ అనేది తగ్గిపోతున్నాయని చెప్తున్నారు అనమాట. సో ఈ పేరెంట్స్, స్టూడెంట్స్ దీని గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలంటారు సార్? అది రెస్పాన్సిబిలిటీ పేరెంట్ బాధ్యత అండి, ఓకే. తల్లిదండ్రుల బాధ్యత. ఓకే. ఆ పిల్లలకి ఎంతవరకు మాట్లాడాలి, ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఒక ఫ్రెండ్షిప్గా ఎప్పుడు ఉండాలి, ఓకే. తల్లి తండ్రి చేయవలసిన బాధ్యత. ఓకే. కానీ ఈరోజు మనకి ఏమవుతుందంటే ఆ తండ్రి ఏమో బిజీ అయిపోయో లేదా ఏదో కారణం వల్ల రాత్రి 9-10 గంటలకు వస్తులోకి వీడు నిద్రపోతున్నాడు. అవును. ఈ పిల్లవాడు కాలేజీకి వెళ్ళేటప్పటికి తండ్రి లేవట్లేదు. ఎస్ సార్. ఇంకా ఎక్కువ రిలేషన్ ఎక్కడ కనిపిస్తూ ఉంది? ఓకే. దట్ ఇస్ ద వన్ ఆఫ్ ది మెయిన్ డ్రాబ్యాక్. అలాగే మదర్ కూడా ఒక ఆదర్శమైన మదర్గా ఉండాలి. ఏం చేతంటే ఈ పిల్లలతోటి క్లోజ్గా ఉండవలసింది మదరే, అవును, మదర్ బాధ్యత. అవును. సో ఆ మదర్ బాధ్యత ఉండి తప్పనిసరిగా పిల్లలతోటి పాలు పంచుకుంటే వాళ్ళు ఎక్కడికి దూరం కారు. ఇవాళ 1 కిడ్ కూడా ఇంకా క్లోజ్నెస్ ఏర్పడుతుంది. అవును. కాకపోతే మదర్ అంతా పిల్లలు వచ్చేటప్పటికి టీవీ చూస్తూ కూర్చుని, ఈ తండ్రి రాత్రి 11 గంటలకు 12 గంటలకు వస్తే వీళ్ళతో ఇంటరాక్షన్ ఎక్కడుంది? Yes, అది sir. పిల్లల తప్పు కాదు, నా దృష్టిలో పేరెంట్స్ తప్పు మాత్రమే నా అభిప్రాయం. ఓకే. ఎందుచేతనంటే మేము పిలుస్తూ ఉంటాం కదా, ఎవరన్నా పేరెంట్ స్టూడెంట్ కొంచెం అల్లచిల్లరగా ఉంటే మేము విల్ కాల్ ద మదర్ అండ్ ఫాదర్. ఓకే. వాళ్ళు వస్తారు, మాతో మాట్లాడతారు, సార్ మేము చెప్పినా వింటలేదు సార్ అవును. అని చెప్తారు. అని చెప్పి ఏమంటారు, సార్ మేము వచ్చామని చెప్పకండి, మ్మ్. మేము వచ్చామని చెప్పకండి అని చెప్పేసి మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఓకే. సో కాబట్టి పేరెంట్స్ కనుక ఆదర్శంగా ఉంటే పిల్లలు డెఫినెట్గా తయారవుతారు. ఓకే సార్, స్కిల్స్ వర్సెస్ డిగ్రీ ఒకటే ఉంటే జాబ్లు వస్తాయా? స్కిల్స్ కూడా ఉండాలా సార్? సార్ 100% స్కిల్ ఉండవలసిందే సార్. ఓకే. డిగ్రీ ఏం చేసుకుంటాం, పట్టా నాలుగు తీసుకుంటామా? బట్ చాలా కాలేజీలు ఓన్లీ డిగ్రీ ఇచ్చే పంపిస్తున్నాయి సార్, ఎటువంటి స్కిల్స్ నేర్పించట్లేదు. బేసిక్గా మార్నింగ్ కాలేజ్కి వచ్చారా, వాళ్ళ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో నార్మల్ పర్టికులర్ డిగ్రీ కాలేజ్ తీసుకుంటే వాళ్ళ సిలబస్ ఫినిష్ చేశారా, డిగ్రీ ఇచ్చి పంపించారా, అంతేగాని ఒక క్యాంపస్కి ప్లేస్మెంట్స్ తీసుకురావడం కానీ, ట్రైనింగ్ ఇవ్వడం కానీ, లేదంటే మీరు అన్నట్టు ఏదైనా జపాన్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్ లాంగ్వేజ్ నేర్పించే క్లబ్స్ కానీ ఇవన్నీ ఎక్కడ కూడా మెయింటైన్ చేయట్లేదు సార్. సో దీనివల్ల వాళ్ళకి ప్రాపర్ స్కిల్స్ రావట్లేదు. అండ్ మీరు అన్నట్టు పేరెంట్స్ చెప్పిన పిల్లలు వినట్లేదు. ఇప్పుడు వీళ్ళకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయాయి సార్, మొబైలు, ల్యాప్టాపు. వీళ్ళ ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద కాకుండా వీళ్ళు చదువుకుందాం అనుకున్నా ఇంకేదో మెసేజ్ వస్తుంది, ఆర్ కాల్ వస్తుంది, డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి. ఇలాంటి టైంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ? పేరెంట్ ఇప్పుడు ఒక్క విషయం సార్, ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఆ తండ్రి జిల్లా కలెక్టర్ కావచ్చు, కేవలం బిల్లు కలెక్టర్ కావచ్చు, ఓకే, ఓ కోటీశ్వరుడు కావచ్చు, కూలివాడు కావచ్చు. ఓకే. ఏం కోరుకుంటారు? తమ పిల్లల భవిష్యత్తు కోరుకుంటారు, అవును, తమ పిల్లలు అభివృద్ధి చెందాలని కోరుకుంటారు, తమ పిల్లలు తమకంటే గొప్పగా పేరు రావాలని ఆశిస్తారు. ఎస్ సార్, ప్రతి తల్లి తండ్రి ఆశిస్తారు. ఎస్ సార్. ఆ ఆశించినప్పుడు
ఆ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేయాలి, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ చేయాలి, లేదంటే ఏ డిగ్రీ కాలేజ్ జాయిన్ చేయాలి, లేదనుకుంటే ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకి ఇంజనీరింగ్ లక్ష్యం అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేసేస్తే ఏ ఇంజనీరింగ్ కాలేజీలో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, ఓకే కనీసం 70% స్టూడెంట్స్ ప్లేస్ అవుతున్నారని అటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయాలి తప్పిస్తే, ఓకే అలా కాకుండా ఏదో ఇంజనీరింగ్ కాలేజీలో ఎప్పుడూ ప్లేస్మెంట్స్ రాని కాలేజీలో, ఎప్పుడు సిఆర్టీ ఇవ్వని కాలేజీల్లో మనం పిల్లల్ని జాయిన్ చేస్తే పిల్లవాడు తెలివైన వాడు అప్పటికి సక్సెస్ కాలేడు. ఓకే బికాజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కాలేజ్ టు బ్రింగ్ ద కంపెనీస్, ఎస్ సార్ టు కండక్ట్ ద క్యాంపస్ డ్రైవ్స్ ఎస్ సార్ అండ్ టు గివ్ ద సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇవ్వగలగాలి. ఎస్ సార్ అసలు విద్య అంటేనే అక్కడ ఈరోజు అంతే స్కిల్లే కదా మనం అనుకున్నది. ఆ స్కిల్ మనకి కేవలం డిగ్రీ ఇస్తే సరిపోదు. ఎస్ ఇప్పుడు నేనున్నానండి, నా డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్కి నా లక్ష్యం ఏంటంటే ఒక చేత్తో డిగ్రీ 3 years పూర్తి అయినప్పటికీ ఒక చేత్తో డిగ్రీ పట్ట, మరొక చేత్తో కనీసం 4-3 ఉద్యోగాలు తీసుకువెళ్ళాలి. ఓకే దిస్ ఈజ్ మై అంబిషన్, దిస్ మై డిజైర్. ఓకే సో సేమ్ తల్లిదండ్రులు కూడా అదే ఆశిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల నుంచి కూడా మోర్ దెన్ 10,000 ప్లేస్మెంట్స్. ఎస్ సార్ ఈ సంవత్సరం అయితే 16,250 ప్లేస్మెంట్స్ వచ్చాయి. ఈ సంవత్సరం అయితే ఇంకా జరుగుతున్న విషయంలో. ఓకే సో ఇది కేవలం ఏంటంటే స్టేట్ రికార్డే కాదు, ఇట్ ఈస్ ఏ నేషనల్ రికార్డ్. ఏ నేషనల్లో ఏ సంస్థకి 10,000 దాటినటువంటి కంటిన్యూస్గా 5 years వచ్చిన ఉద్యోగాల సంఖ్య ఏ సంస్థకి లేదు. ఎస్ సార్ సో మా దగ్గర ఎందుకు వచ్చాయంటే చెప్తాను, మన ఇంటర్వ్యూ అవుతుంది కాబట్టి నేను చెప్తాను, మీకు తెలియజేస్తాను. ఓకే సార్. సార్ మీరు చాలా ఇయర్స్ నుంచి మీరు అన్నట్టు ఎడ్యుకేషన్ సర్వీస్లో ఉన్నారు. గత 20 ఏళ్లలో కొన్ని వందల కాలేజీలు వచ్చాయి, కొన్ని వందల కాలేజీలు క్లోజ్ అయ్యాయి సార్. 2008 తర్వాతే ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువైపోయాయి. అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ రావడం వల్ల ఒక్కసారిగా 400 ఇంజనీరింగ్ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి సార్. ఇప్పుడు అవి 200, 250కి ఇదైపోయాయి 2 స్టేట్స్లో కూడా. సో ఈ 250 ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అటానమస్ కాలేజీలు కావచ్చు, NAC A గ్రేడెడ్, NIRF ర్యాంకింగ్ ఇవి ఉన్నాయి. చాలా లిమిటెడ్ కాలేజెస్ ఉన్నాయి సార్. బట్ ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం వస్తుందనో పిల్లలు జాయిన్ అవుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, డిగ్రీతో బయటకు వస్తున్నారు, ప్లేస్మెంట్స్ అయితే రావట్లేదు. ఈ ఇంజనీరింగ్ కాలేజీల అంటే చైర్మన్స్ కావచ్చు, చాలామంది చదువుకున్న వాళ్ళు పెట్టారు, కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా కాలేజీలు పెట్టారు. సో ఇంకా దీంట్లో చాలా చేంజెస్ రావాలి సార్. మీరు ఎప్పుడైనా గవర్నమెంట్కి ఏదైనా ఇది చేశారా సార్? అంటే మనం ఈ విద్యా వ్యవస్థలో ఇప్పుడు NEP ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, ఇక్కడ NEP చేయలేదు, NEP చేస్తే స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి ఏమైనా మీరు గవర్నమెంట్కి ఎప్పుడైనా ఇది చేశారా సార్? నేను ఐ వాజ్ ఎమ్మెల్యే అండ్ MLC. ఎస్ సార్ ఎస్ సార్ రాజకీయ రంగం నాకు అనుభవం ఉంది. 7 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నా. ఓకే సార్ కౌన్సిల్లో మాట్లాడాను, అసెంబ్లీలో మాట్లాడాను. ఓకే సార్ నేను ఎప్పుడు కూడా నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తిని. ఓకే సార్ నేను ఎప్పుడైతే హైదరాబాద్లో డిగ్రీ కాలేజీలు పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నామో, ఓకే అది కూడా ఎందుకు పెట్టాలనుకున్నామంటే సార్ లాస్ట్ ఇయర్ మనకు వచ్చిన క్యాంపస్ ఇంటర్వ్యూస్ 15,000 లాస్ట్ ఇయర్. ఓకే ఈ 15,000లో 12,000 మంది ఉద్యోగాలు చేస్తుంది హైదరాబాద్లో. ఎస్ సార్ కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడ చేస్తున్నారు. ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అంటే ఇక్కడ హైదరాబాద్లో తెలివైన పిల్లలు లేరా? చాలా తప్పు, చాలా తెలివైన పిల్లలు ఉన్నారు. ఎస్ సార్ వాళ్ళకి మంచి కాలేజీ ఇంటర్మీడియట్ కాలేజ్ వరకు బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఓకే కానీ ఇక్కడ ప్లేస్మెంట్స్ వాళ్ళకి ఇవ్వకుండా ఆంధ్రా నుంచి వచ్చి తీసుకున్నారు. ఓకే అంటే ఎందుకు తీసుకున్నారు? ఇట్ ఈజ్ నాట్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ద స్టూడెంట్. ఓకే అంటే ఆ సంస్థలో ఏదైతే డిగ్రీ కాలేజీ సంస్థ జరుగుతుందో వాళ్ళు కంపెనీ సెలక్షన్కి కావాల్సినటువంటి ట్రైనింగ్ స్కిల్స్ నేర్పకపోవడం వల్ల వాళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు. ఓకే డెఫినెట్గా ఇది సంస్థ ఫాల్ట్ అని నేను ఒప్పుకుంటాను, నేను చెప్తాను కూడా. ఓకే సో ఎప్పుడైతే ఇక్కడ 12,000 మంది ఉద్యోగాలు జాయిన్ అయ్యారో అప్పుడు నాకు మా డాక్టర్, షీఈ్ ద డైరెక్టర్ ఆఫ్ డిగ్రీ కాలేజ్, డాక్టర్ షుగుణ, ఓకే ఆ అమ్మాయి మేము డిస్కస్ చేసుకుని ఇది హైదరాబాద్లో మనం ఎందుకు ప్రారంభించకూడదు, ఓకే హైదరాబాద్లో పిల్లలకి మనం ఎందుకు ట్రైనింగ్ ఇవ్వకూడదు, ఓకే హైదరాబాద్లో పిల్లలకి ఎందుకు ప్లేస్మెంట్స్ రాకూడదు ఓకే అనే ఉద్దేశంతో నిర్ణయించుకుని నేను రావేంద్ర రెడ్డి గారిని కలపడం జరిగింది, సీఎం గారిని. ఓకే అంటే సీఎం గారు నేను ఇద్దరు కూడా కొలీగ్స్. ఓకే 2017 MLCగా ఒకే హౌస్లో ఉన్నాము. ఓకే
2009-14 ఇద్దరం కూడా ఎమ్మెల్యేగా ఒకే హౌస్లో ఉన్నాం. ఓకే. ఓకే. కాబట్టి మాకు చాలా పరిచయం ఉంది, అండర్స్టాండింగ్ ఉంది. ఓకే సార్. సో సార్ దగ్గరికి వెళ్ళి నేను కలిశాను. ఓకే. నేను మా అమ్మ ఇద్దరు వెళ్ళి కలిసాం. కలిసిన తర్వాత ఇలా చెప్పాను. ఇలా చెప్తే ఆయన నవ్వాడు. "నీకు నిజంగా 15,000 ఉద్యోగాలు వచ్చాయన్నారు." ఓకే. నేను అన్నాను, "సార్ నేను జోక్ వేయటానికి ఈవేళ మీరు ఏ స్టేజ్లో ఉన్నారో నేను ఏ స్టేజ్లో తెలుసు నాకు. ఓకే. ఒకప్పుడు 2007లో వేసామంటే మన ఇద్దరు ఎమ్మెల్సీలు ఓకే. జోక్ వేసుకోవచ్చు. ఓకే. ఈవేళ మీరు సీఎం, మీది మీ Yes. లెవెల్తో నేను ఎందుకు మాట్లాడతా, ఆయన ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ఒక మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే ఓకే. అని చెప్పి మరి ఎందుకు వస్తుంది అని చెప్పి అన్నాడు. ఓకే. సార్ ఇది గవర్నమెంట్లో ఉన్నటువంటి కొంత ఫాల్ట్, డిఫెక్ట్ ఉందండి. ఓకే. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మన తెలంగాణ గవర్నమెంట్ ఫాలో అవ్వలేదు. ఓకే. అదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మేము ఆంధ్రలో మేము ఫాలో అయ్యాము. ఓకే. అప్పుడు నేను ఉన్నటువంటి గవర్నమెంట్లో అప్పుడు నేను అఫ్కోర్స్ నాట్ ఇన్ పాలిటిక్స్ బట్ యాజ్ ఏ ఎంటర్ప్రెనర్, యాజ్ ఏ కరస్పాండెంట్గా మేము అక్కడ ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్తో కానివ్వండి, ఓకే. లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్తో కానివ్వండి మాట్లాడి, అంటే స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ఆల్ కరస్పాండెంట్స్ వెళ్ళి ఓకే. రిక్వెస్ట్ చేసి ఆ యొక్క పాలసీని మనం ఎన్ఈపిని మనం పెట్టాము కాబట్టి ఓకే. ఈవేళ మనకున్నటువంటి పిల్లలకి అత్యుత్తమైన ఉద్యోగాలు వస్తున్నాయి. ఓకే. అంటే మీకు ఆ పాలసీ ఒక చిన్న విషయం చెప్తాను, ప్రాబ్లం లేదు కదా? ప్రాబ్లం. ఓకే, రైట్, ఓకే. ఇక్కడ 2 విషయాలు ఏంటంటే, ఇది వరకు మనం డిగ్రీ చదువుకున్నప్పుడు 3 సబ్జెక్ట్స్ ఉండేవి. అవును సార్. మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్. అవును. 3 సబ్జెక్ట్స్ ఈక్వల్గా ఉండేవి. అవును. 3 సబ్జెక్ట్స్ చదవాలి. అవును. కానీ వాడి ఉద్యోగం ఎందులో వస్తుంది? మ్యాథ్స్లో వస్తుందా? రావట్లే. రావట్లేదు. ఫిజిక్స్లో వస్తుందా? రావట్లే. వాడికి ఉద్యోగం అయితే కంప్యూటర్స్లో మాత్రమే ఉద్యోగం వస్తుంది ఈవేళ Yes, yes. మనం చూసుకున్నట్టు. అవును సార్. అవును. సో ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ పాలసీలో ఏం చేంజ్ చేశారంటే, యూ కెన్ టేక్ ఏ సింగిల్ మేజర్ సిస్టమ్. ఓకే. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఆల్ ద 3 సబ్జెక్ట్స్ యూ కెన్ టేక్ ఎదర్ మ్యాథ్స్ ఓకే. ఆర్ ఫిజిక్స్ ఓకే. ఆర్ కంప్యూటర్స్ ఓకే. ఆర్ డేటా సైన్స్ ఓకే. ఆర్ ఏఐ. ఓకే. సో ఇటువంటి అవకాశాన్ని ఇవ్వటం మూలంగా మనం దానిని ఉపయోగించుకొని మన పిల్లల్ని ఈ సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి, లేదంటే కూడా మేనేజ్మెంట్ వస్తే మేనేజ్మెంట్ రంగంలో కానివ్వండి అద్భుతంగా తయారు చేస్తున్నాం. కాబట్టి ఓకే. వాళ్ళు ఇండస్ట్రీకి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్కి ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ని కలిపేసి దే ఆర్ గెటింగ్ ప్లేస్మెంట్స్. ఓకే. ఇదే విషయాన్ని నేను రేవంత్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది. ఓకే సార్. అఫ్ కోర్స్ ఆయన ఇమీడియట్గా మన ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా మేడం ఉన్నారు, ఐఏఎస్, ఓకే. ఆమెకు చెప్పటం, ఆమె ఒక కమిటీని పంపించటం, ఓకే. ఆ కమిటీ మా యొక్క కాలేజీకి వచ్చి మా ఇన్స్టిట్యూషన్ తిరిగి ఓకే. స్టూడెంట్స్తో మాట్లాడి, స్టాఫ్తో మాట్లాడి, ప్రిన్సిపల్తో మాట్లాడి, పేరెంట్స్తో మాట్లాడి ఓకే. దే గివెన్ ఏ వెరీ గుడ్ రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్. ఓకే. అఫ్ కోర్స్ దట్ ఇస్ ద ప్రాసెస్ నౌ. ఓకే. ఆ ఉద్దేశంతో ఏమైందంటే, పూర్తిగా మార్చలేకపోయినా ఈవేళ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు ఉన్నారో బాలకృష్ణారెడ్డి గారు, ఓకే. ఆయన కొన్ని నూతన కోర్సులు తీసుకొచ్చారు. ఓకే. అద్భుతం. స్పేస్ టెక్నాలజీ కానివ్వండి, ఓకే. మెరైన్ టెక్నాలజీ కానివ్వండి, ఓకే. ఇటువంటి కోర్సులు పెట్టడం జరిగింది. ఓకే. ఇట్స్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే. కాబట్టి ఇది ప్రభుత్వం డెఫినెట్గా ఈ మార్పులు చేసినట్లయితే, ఓకే. అంటే మనం డిగ్రీ ఇచ్చేసి నిరుద్యోగం తయారు చేయడం కాదు, ఓకే. మన డిగ్రీతో పాటుగా ఉద్యోగాన్ని పంపించగలగాలి. అవును సార్. అది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఎస్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్స్. ఎస్ సార్. ఈ ముగ్గురు కలిస్తే డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ కూడా అభివృద్ధిలోకి వస్తాడు, ప్రతి స్టూడెంట్ కూడా ఉద్యోగం వస్తుంది. ఎస్ సార్. సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు న్యూ కోర్సెస్, ఇప్పుడు మీరు సిలబస్ చేంజెస్ తెలంగాణలో అన్ని డిగ్రీ కాలేజ్కి అది ఇంప్లిమెంట్ చేస్తారా సార్? ఎస్ సార్, నో ఎస్ సార్. బై 2026 ఇంప్లిమెంట్ అంటే చేయాలి. అన్ని ఇంకా మార్పులు చేయాలి, ఇంకా దే ఆర్ డిస్కసింగ్. ఓకే. నేను చెప్పిన సింగిల్ మేజర్ సిస్టమ్ మీద ఇంకా వాళ్ళు డెసిషన్ తీసుకోలే. ఓకే. ఓన్లీ కొత్త కోర్సులు, మంచి కోర్సులు కొత్త మొత్తం పెట్టడం జరిగింది, ఓకే. అంతే. ఓకే. అది మార్చగలిగితే ఇంకా బాగుంటుంది. ఓకే సార్. ఇప్పుడు జనరల్గా కాలేజెస్ ఏంటి అంటే ఇంతకుముందు ప్రాక్టికల్ లెర్నింగ్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటున్నారు. ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యి 3rd ఇయర్ 4th ఇయర్ ఇంటర్న్షిప్స్కి పంపించాలి అని చెప్పేసి స్టార్ట్ చేశారు కదా సార్. సో ఇది అన్ని కాలేజీలకి పాసిబుల్ అవుతుందా సార్? అంటే ఎక్కడో రూరల్లో ఉన్న కాలేజ్ శ్రీకాకుళం కావచ్చు, లేదు అంటే ఇంకొంచెం భద్రాచలంలో రూరల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలకి ఇది పాసిబుల్ అవుతుందంటారా సార్? పాసిబుల్ అవ్వట్లేదండి. ఓకే. వాస్తవం చెప్పాలంటే డిగ్రీ కాలేజీ కూడా అప్రెంటిస్షిప్ పెట్టారు. ఓకే. ఒక సెమిస్టర్ పూర్తిగా, ఓకే. 6th సెమిస్టర్లో ఈ నీడ్ నాట్ కమ్ టు ద కాలేజ్, ఓకే. ఈ హాస్ టు గో ఫర్ ది ఇండస్ట్రీ అండ్ ఈ హాస్ టు వర్క్ దేర్. ఓకే. కానీ అక్కడ ఇండస్ట్రీలోకి రానిచ్చేది ఎవరు, ఎస్ సార్. చెప్పేది ఎవరు? ఎస్ సార్. ఏదో నామకహ అవుతుంది తప్పిస్తే ఓకే. 100% చేయలేకపోతున్నాం. ఓకే. కాబట్టి మేము డిస్కస్ చేసిన తర్వాత మొన్ననే ఈ సంవత్సరం నుంచి ఫైనల్ సెమిస్టర్లో ఇంటర్న్షిప్తో పాటుగా ఒక 3 సబ్జెక్ట్స్ కూడా పెట్టడం జరిగింది. ఓకే.
ఇదివరకు ఇంటర్న్షిప్ అంటే ఫైనల్ సెమిస్టర్లో, డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లో నో క్లాస్ వర్క్, ఓకే. నో ఎగ్జామినేషన్. ఓకే. ఇప్పుడు అది పెట్టడం, మార్పు చేయడం జరిగింది. ఓకే. ఇట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కాలేజ్ ఓకే. టు గివ్ ది ఇంటర్న్షిప్. ఓకే. ఇది మా సంబంధం లేదు, మీరు చూసుకోండి. స్టూడెంట్ పంపించే స్టూడెంట్ ఏం చూడగలడు, ఎస్ సార్. పేరెంట్స్ ఏం చూడగలడు. ఎస్ సార్. అంచేత ఏ కాలేజీ అయితే ఇంటర్న్షిప్ను కరెక్ట్గా ఉపయోగించుకుంటుందో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎస్ సార్. సార్ ఇది నా పర్సనల్ క్వశ్చన్ అండ్ కొంచెం కొంచెం మీకు ఇబ్బందిగా కూడా నాకు ఉండొచ్చు. ఇబ్బంది ఏమున్నది సార్? ఎందుకు అంటే చెప్పండి. మీరు ఈ ఇంజనీరింగ్ ప్రతిదానికి అసోసియేషన్ ఉన్నట్టు మీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ల దానికి కూడా అసోసియేషన్ ఉంటుంది. మీరు చాలా యాక్టివ్ మెంబర్, దాంట్లో కీ మెంబరు. ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. ఇన్ని కాలేజీలు, ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఇక్కడ. మన దగ్గర ఇంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు అక్కడ అమరావతి రాబోతుంది. ఇక్కడ హైదరాబాద్ మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద కంట్రీ. ఎస్, బట్ స్టిల్ 80కి పైగా అదర్ స్టేట్ యూనివర్సిటీస్ యాక్టివ్గా పనిచేస్తున్నాయి. 20,000 మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఇంజనీరింగ్ చదువుకోవడానికి వేరే వేరే యూనివర్సిటీస్కి వెళ్తున్నారు, అదర్ స్టేట్స్కి. ఎందుకు సార్ ఈ గ్యాప్ ఎక్కడ వస్తుంది? మన దగ్గర ఎందుకు జాయిన్ కావట్లేదు స్టూడెంట్స్? ఇక్కడ ఏం మిస్ అవుతుంది, అక్కడ ఏం ఇస్తున్నారని వెళ్తున్నారు సార్? ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉండగా రాజశేఖర్ గారు ఓకే. సెకండ్ టైం చీఫ్ మినిస్టర్, అదే రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రాజశేఖర్ గారు చీఫ్ మినిస్టర్ ఎస్ అయ్యారు. సార్. ఆయనకి నాకు బాగా పరిచయం. మన కాలేజీకి 2-3 సార్లు వచ్చాడు ఆయన. ఓకే. సార్ నేను రేపు మీరు కొలుస్తుంటే రేపు బ్రేక్ఫాస్ట్ రా అన్నారు, వెళ్ళాను. ఓకే. అప్పుడు ఆయనకి ఇచ్చాను. ఏం చెప్పానంటే, ఏమండి మన భారతదేశం ఆర్థికంగా బాగా దెబ్బతినే పరిస్థితుల్లో ఉండగా పివి నరసింహరావు గారు పిఎంగా వచ్చారు. ఓకే. ఆయన చాలా ధైర్యంగా కొన్ని మార్పులు చేశారు. ఎస్. మన్మోహన్ సింగ్ని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టారు. ఎస్ సార్. ఆయన చేసిన మార్పుల వల్ల ఈవేళ భారతదేశం పుంజుకుందంటే కేవలం పివి నరసింహరావు యొక్క ఎఫెక్ట్ కూడా. ఓకే. ఆయన అనుకోకుండా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఓకే. మీరు కూడా అనుకోకుండా చీఫ్ మినిస్టర్ అయ్యారు. అవును. కాబట్టి ఇక్కడ మీరు కొన్ని మెజర్మెంట్స్ తీసుకున్నట్లయితే, Hmm. కొన్ని స్టెప్స్ తీసుకున్నట్లయితే డెఫినెట్గా భారతదేశం, మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. ఓకే. ఏంటి చెప్పు బ్రదర్ అన్నాడు. ఓకే. ఇవాళ మీరు ఫీజు రీఇంబర్స్మెంట్ పెట్టారు. ఓకే. ఫీజు రీఇంబర్స్మెంట్ పెట్టి అందరికీ ఫీజు రీఇంబర్స్మెంట్. వాడేమో 50,000 ర్యాంక్ వచ్చినోడికి ఫీజు రీఇంబర్స్మెంట్, 1,00,000 ర్యాంక్ వచ్చినోడికి ఫీజు రీఇంబర్స్మెంట్, 1,90,000 ర్యాంక్ వచ్చినోడికి ఫీజు రీఇంబర్స్మెంట్. అవును. వాడు ఒక్క పైసా బడ్డీని వాడు పేరు చేయట్లే, ఓకే. తండ్రి పట్టించుకోవట్లే, ఓకే. కొడుకు పట్టించుకోవట్లే. ఓకే. సో కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఎవరికీ లేదు. చదవట్లేదు వాళ్ళు, అలా సీరియస్గా తీసుకోవట్లేదు. అలా చేయొద్దండి. ఒక స్టేటస్ వరకు, మంచి ర్యాంక్ వరకు మాత్రం ఇంజనీరింగ్ సీట్ ఇవ్వండి. ఓకే. మిగిలిన వాళ్ళు లెట్ దెమ్ జాయిన్ ఇన్ పాలిటెక్నిక్, ఓకే. లేదా లెట్ దెమ్ జాయిన్ ఐటీఐ. ఓకే. వాళ్ళకి జాబ్స్ ఇవాళ ఐటీఐ స్టూడెంట్ దొరకట్లే, క్యాండిడేట్ దొరకట్లే. అవును. అవును. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తున్నారు, బట్ ఏంటి ఉపయోగం? ఎస్ సార్. కాబట్టి మీరు ఫీజు రీయింబర్స్మెంట్ తగ్గించాలండి. ఓకే. అలాగే కొంత రెస్పాన్సిబిలిటీ పేరెంట్కి కూడా ఇవ్వాలండి. ఓకే. మొత్తం మనమే ఇవ్వకూడదు. ఓకే. అఫ్కోర్స్ అప్పటికి లేదు, ఇప్పుడైతే ఆంధ్రలో అదే జరుగుతుంది. మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ మేమే ఇస్తామని చెప్పారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఆయన సీఎం అవ్వకముందు Hmm. మీ మీ మేనమామకి మీరు ఓటేస్తే, అంటే జగన్మోహన్ గారు ఓటేస్తే నేను మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తానని చెప్పన్నారు. ఓకే. సో ఇచ్చిన తర్వాత ఏమైంది అక్కడ? డెఫినెట్గా వాళ్ళు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఫీజు తగ్గించేశారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 90,000 ఫీజు ఉన్నటువంటి కాలేజీకి 20,000, 30,000, 40,000 చేశారు. ఓకే. సో ఆ ఫీజు తోటి ఏ కాలేజీ అయినా లెక్చర్ జీతాలు ఇవ్వగలదా? ఎస్ సార్. ఒక డాక్టరేట్ని ఒక మంచి క్యాండిడేట్ తేగలదా? ఎస్ సార్. సో ఎప్పుడైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పేసి ఫీజు తగ్గించేశారో ఆ రోజు విద్యా వ్యవస్థ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఓకే. ఇక్కడ కూడా ఈవెన్ తెలంగాణలో కూడా అప్పుడే 4-3 సంవత్సరాల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, ఎస్ సార్. ఇవ్వట్లే. ఎలా 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 బతుకుతాడు లెక్చరర్? అవును. కాలేజ్ వాళ్ళు మేనేజ్మెంటు ఎంత ఖర్చు పెట్టి తెచ్చి కాలేజ్ పెట్టి వాళ్ళు ఒక లాభాపేక్షతోటో, లేదనుకుంటే సర్వీస్ మోటివ్తోటో, లేదా విద్య మీద ప్రేమతోటో వాళ్ళు కాలేజీ పెట్టినప్పుడు అవును. వాళ్ళు ఎంతవరకు జేబులోంచి ఇవ్వగలరు? ఎస్ సార్. సో ఎందుకు మనం ఇవి ఈ ఈ యొక్క మానేసి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ తగ్గించుకుని మెరిట్ స్టూడెంట్స్కే ఇచ్చి, ఓకే. అది కూడా కొంత రెస్పాన్సిబిలిటీ పేరెంట్కి ఇచ్చి, ఓకే. కొంత రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకుంటే డెఫినెట్గా మంచిదే. ఓకే. అలా కాకుండా ఈ యొక్క విద్యా వ్యవస్థ స్టాండర్డ్స్ తగ్గిపోతున్నాయంటే ల్యాక్ ఆఫ్ ఎఫిషియెంట్ ఎఫెక్టివ్ టీచర్స్, లెక్చరర్స్ లేక జరుగుతున్నాయి. ఓకే. ఎందుకు ఉండట్లేదు? అక్కడ ఇచ్చే శాలరీ మనం నెలకి శాలరీ ఇవ్వలేకపోతుంటే
ఇచ్చే శాలరీ 40,000 50,000 ఇస్తే ఎస్ సార్. ఒక డాక్టరేట్కి 40-50,000 ఇస్తే ఎలా పనిచేస్తాడండి ఆయన? అవును సార్, అవును. సో అది ఎక్కువ శాలరీస్ ఇవ్వాలంటే ఎక్కువ ఫీజు కలెక్ట్ చేయాలి. ఎస్ సార్. మీరు ఇక్కడ ఇందాక క్వశ్చన్ అడిగారు, వై ద ఫారిన్ యూనివర్సిటీ ఆర్ కమింగ్ హియర్, ఎస్ సార్. వై ద ప్రైవేట్ యూనివర్సిటీ ఆర్ యాక్చువల్లీ గ్రోయింగ్ అప్ అంటే బికాస్ దే ఆర్ కలెక్టింగ్ మోర్ ఫీ, ఓకే. దే ఆర్ అపాయింటింగ్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, ఎస్ సార్. సో దే ఆర్ గివింగ్ వెరీ గుడ్ salaries ఫర్ ది స్టాఫ్ మెంబర్స్, ఎస్. సో వీఆర్ గివింగ్ ఎక్సలెంట్ ట్రైనింగ్ ఫర్ ద స్టూడెంట్స్, Yes. దట్స్ వై దే ఆర్ సక్సెస్ఫుల్. ఎస్ సార్. సో మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలు ఎందుకు పోటీ పడలేకపోతున్నాయి అంటే ప్రైవేట్ యూనివర్సిటీతో కానీ లేదా ఫారిన్ యూనివర్సిటీ ఎందుకు పోటీ పడలేదు, దిస్ ద రీజన్. ఓకే. అంటే మీరు ఇందాక అన్నారు పిహెచ్డి హోల్డర్స్కి మంచి శాలరీస్ ఇవ్వలేకపోతున్నామని. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు గుజరాత్ లేకపోతే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జైపూర్, పంజాబ్ అన్ని స్టేట్స్కి వెళ్తున్నారు సార్. అక్కడ ఏంటి అంటే వాళ్ళు ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. విత్ హాస్టల్ 8 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు అని వేల మంది స్టూడెంట్స్ని ఇప్పుడు ఒక సిఎస్సిలోనే 3,000 మందిని తీసుకుంటారు. నేను యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్ రూరల్లో ఉన్న పేరెంట్కి అవగాహన కల్పించాలని కొన్ని వందల వీడియోలు చేశాను సార్. అదేంటి అంటే సార్, మీరు హైదరాబాద్లోనే ఒక మంచి కాలేజ్లో జాయిన్ చేయించి ఇక్కడ చదువుకుంటూనే కొంచెం కోర్సులు స్కిల్స్ నేర్చుకుంటే ఈవెన్ మీకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఈ వెబ్సైట్స్లో మీ యొక్క జస్ట్ ఆధార్తో చాలా కోర్సెస్ నేర్చుకోవచ్చు. అదర్ స్టేట్కి వెళ్ళిపోయి మీరు అక్కడ అంత దూరం పోయి ఇబ్బంది పడొద్దు. 6 లక్షలు విత్ హాస్టల్ అంటాడు సార్. 4 లక్షలు హాస్టల్ పోతే 2 లక్షల్లో ఇంజనీరింగ్ చెప్తున్నారు. మీరు అన్నట్టు 2 లక్షలు ఫీజు కలెక్ట్ చేసే యూనివర్సిటీ ప్రొఫెసర్స్కి ఏం శాలరీ ఇస్తారు సార్? మంచి ప్రొఫెసర్స్ ఉండరు అక్కడ. సో ఎంత చెప్పినా కానీ వెళ్తూనే ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ద్వారా యాజ్ ఎ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అధినేతగా మీరు ఇక్కడ లోకల్లో కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది, వేరే స్టేట్కి వెళ్ళక్కర్లేదు. హైదరాబాద్ కావచ్చు, అది కాకినాడ కావచ్చు, భీమవరం కావచ్చు, వైజాగ్లో కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చాయి. వాళ్ళు కట్టే 2 లక్షలు ఇప్పుడు వాళ్ళంతా ఫీజు రియంబర్స్మెంట్ ఏం రాస్తారు అక్కడ? ఫీజు రియంబర్స్మెంట్ ఆ 2 లక్షలు ఏదో ఇక్కడే కట్టి ఇక్కడే జాయిన్ అయ్యి ఇక్కడ జాయిన్ కావడం వల్ల హాస్టల్ ఫీజులు ఇక్కడ లోకల్ వాళ్ళకి చాలామందికి ఉపాధి వస్తుంది, హాస్టల్స్ నడుస్తాయి, చాలా నడుస్తాయి సార్. సో నా ఒక మెయిన్ ఏమేంటంటే స్టూడెంట్స్ ఆంధ్ర తెలంగాణలో చదువుకోవాలి. ఒక 30-40 ఏళ్ళ కింద వెళ్ళారంటే ఓకే, అప్పుడు ఎస్ఆర్ఎం ప్రైవేట్ కాలేజ్ లేవు. కర్ణాటకకి ఇటు తమిళనాడుకి మన స్టూడెంట్స్ చాలా మంది వెళ్ళారు ఇంజనీరింగ్ కాలేజ్ లేక. ఆనాడు ఎన్టీ రామారావు గారు లేదనుకుంటే మన రాజశేఖర రెడ్డి గారి ఒక దయ వల్ల ఈవేళ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇక్కడ రావడం జరిగింది, ప్రైవేట్ మెడికల్ రావడం జరిగింది. సో అక్కడి నుంచి వెళ్ళటం బదులు ఈవేళ నా యూనివర్సిటీలో చాలా మంది అవుట్ ఆఫ్ స్టేట్ స్టూడెంట్స్ ఉన్నారు. నాట్ ఓన్లీ అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ కంట్రీస్. ఫ్రమ్ 14 countries I have the students in our university campus. అదే సార్, అక్కడి నుంచి రావాలి కానీ మన దగ్గర నుంచి వెళ్ళకుండా ఆగాలి. అట్లీస్ట్ ఈ సంవత్సరం ఒక 1000 మంది స్టూడెంట్స్నైనా ఆపాలి వెళ్ళకుండా అనేది నా కాన్సెప్ట్ సార్. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు సార్ పిల్లలు. చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఏదేదో చెప్పి పంపిస్తారు అక్కడికి పోయిన తర్వాత రియాలిటీ వేరే ఉంటుంది. ఇక్కడ మంచి కాలేజీలు ఉన్నాయి, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, బట్ స్టిల్ ఇంజనీరింగ్ అండ్ మీరు ఇంజనీరింగ్ ఏ అంటున్నారు, అక్కడికి మ్యాథ్స్ సరిగా రాదు. అందరూ జాయిన్ అవుతున్నారని ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు బీబీఏనో బీఎస్సీ కంప్యూటర్స్, బీఎస్సీ డేటా సైన్స్ ఇలాంటివి కూడా చదువుకోవచ్చు. సో ఫైనల్గా మీ నుంచి ఈ ఇయర్ 2026లో ఇంటర్మీడియట్ ఫినిష్ చేసుకొని గ్రాడ్యుయేషన్, నేను ఇంజనీరింగ్ అన్నాను సార్, చాలామంది గ్రాడ్యుయేషన్ అంటారు. అండ్ ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఏమైపోయిందంటే సార్, ఎవరు పడితే వాళ్ళు, అంటే వాళ్ళకి ఒక కాలేజ్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఒక యూనివర్సిటీ ఎక్కడ ఉంటుందో తెలియదు, అసలు అది ఎలా రన్ అవుతుందో తెలియదు. వచ్చేసి మీరు ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారా, మీరు ఇంటర్మీడియట్ అయిపోయిందా, మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారా అని. అలా కన్ఫ్యూజన్ ఉండదు, బట్ వీళ్ళు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఓకే, నేను మ్యాథ్స్ చదివాను, ఇంకా ఇంజనీరింగ్ కాకుండా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి, ఎవరైనా ఆ డౌట్ని క్లారిఫై చేస్తే బాగుంటుంది. ఆ డౌట్ని క్లారిఫై చేయకుండా వీళ్ళు ఏం చేస్తారు, మేము అది చేస్తాం, గైడెన్స్ ఇస్తాం, ఇది చేస్తామని చెప్పి ఈవెన్ ఐఐటి స్టూడెంట్స్ స్టార్ట్ చేశారు, మెంటార్షిప్ ఇస్తామని చెప్పి. IIIT స్టూడెంట్స్ సోషల్ మీడియాలో మనీ సార్, ఎవ్రీవన్ ఎర్నింగ్ మనీ. సో ఇది ఒక ఈజీ ప్రాసెస్ అయిపోయిందనమాట. అక్కడ పేరెంట్ స్ట్రగుల్ అవుతున్నాడు, స్టూడెంట్ స్ట్రగుల్ అవుతున్నాడు. వాళ్ళు ఐఐటి స్టూడెంట్స్ చెప్తున్నారు కదా అని నమ్మేస్తారు. బట్ వాళ్ళకేం తెలుసు సార్, వాళ్ళు మొన్న ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు, మేబీ ఆ కోర్సు గురించో సబ్జెక్ట్ గురించో చెప్పగలరు. బట్ ఎంటైర్ ఇంజనీరింగ్ వ్యవస్థ, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు అసలు అది ఎలా రన్ అవుతుందో వాళ్ళకి ఏమీ తెలియదు. అసలు మన దేశంలో
ప్రపంచంలోనే ఇండియా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ వ్యవస్థ ఉన్న దేశం సార్. ఎస్ సార్. ఎన్ని కోట్ల మంది 10th పాస్ అవుతారు, ఎన్ని కోట్ల మంది ఇంటర్మీడియట్ పాస్ అవుతారు, లక్షల మంది, మీకు నీట్ చూసుకుంటే 25 లక్షల మంది, జేఈ చూసుకుంటే 14-15 లక్షల మంది రాస్తారు. ఎవ్రీ ఇయర్ 25 లక్షల మంది గ్రాడ్యుయేషన్ పాస్ అవుతారు సార్. ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ కావచ్చు. 1,50,000 మంది స్టూడెంట్స్ 1,50,000 మంది స్టూడెంట్స్ 10th రాస్తారు, 1,00,000 మంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్. ఓన్లీ మన ఆంధ్ర తెలంగాణ తీసుకుంటేనే 10 లక్షల మంది స్టూడెంట్స్ 10th, 8 లక్షల మంది ఇంటర్మీడియట్ పాస్ అవుతారు. ఇవి ఏవి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ తెలియదు. అసలు ఐఐటీలో ఎన్ని సీట్స్ ఉంటాయి, IIITలో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎన్ఐటీలో ఎన్ని సీట్స్ ఉంటాయి, బిట్స్ పిలానీలో ఎన్ని సీట్స్ ఉంటాయో కూడా తెలియదు. ప్రతి ఒక్కరు స్టార్ట్ చేసేస్తారు, మేము మెంటర్షిప్ ఇస్తాము, మేము అడ్మిషన్ చేస్తాము, మేము ఈ కౌన్సిలింగ్ ఇస్తామని. సో మిస్ గైడెన్స్ చేస్తున్నారు సార్. సో ఇన్ని సంవత్సరాలు మీ ఎక్స్పీరియన్స్తోని మీరు చెప్తే ఖచ్చితంగా పేరెంట్స్ వింటారు సార్. పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఒక ఫైనల్ సూచన సార్. వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకొని వాళ్ళ పిల్లల కెరియర్ అంటే ఏ కోర్స్ జాయిన్ అయితే వాళ్ళ పిల్లల ఫ్యూచర్ బంగారు భవిష్యత్తు అవుతుందో మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్కి సార్ దెర్ ఆర్ 2 ఆప్షన్స్ సార్. ఒక ఎంపీసీ స్టూడెంట్కి. ఓకే. ఒకటి ఇంజనీరింగ్ లేదా డిగ్రీ. ఎస్ సార్. ఏది చేయాలని నిర్ణయించుకోవాల్సింది పేరెంట్ నిర్ణయించుకోవాలి. ఓకే. ఎలా నిర్ణయించుకోవాలంటే, ఈవేళ చిన్న విషయం చెప్తాను మీకు. మన ఉద్యోగాలు మొత్తం ఇప్పుడు ఏ తల్లైనా తండ్రి అయినా ఉద్యోగం ఏదో కావాలి కోరుకునేది. అవును సార్. అవును. ఏ స్టూడెంట్ అయినా కూడా ఉద్యోగమే కదా. అవును సార్. ఉద్యోగాలు ఎన్ని రకాలో పేరెంట్స్కి తెలుసా? ఎస్. ఒక సపోజ్ గవర్నమెంట్ ఉద్యోగాలు 2% ఉంటాయి. ఎస్ సార్. ఓన్లీ 2%. ఎస్. మిగిలినటువంటి ఒక 8% ప్రైవేట్ ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు, ఎస్ సార్. 15,000, 10,000, 20,000 జీతంతో. ఎస్ సార్. మిగిలిన 90% జాబ్స్ కూడా ఓన్లీ మనకి ఎంఎన్సీ కంపెనీల్లో, ఎస్ సార్. అంటే కార్పొరేట్ సెక్టార్లో ఎస్ సార్. ఉన్నటువంటి ఉద్యోగాలు 90% ఈవేళ. ఎస్ సార్. అంటే ఎంఎన్సీ అంటే మల్టీనేషనల్ కంపెనీ. అవును. అంటే ఒక దేశంలో కాకుండా అనేక దేశాల్లో ఉన్న కంపెనీలు ఉన్నాయి చూసారా. అవును. ఒక ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్, టెక్ మహేంద్ర, ఒక డెలైట్, ఒక మెగా, ఇవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్. ఎస్ సార్. అంటే ఈవేళ మనకు ఉద్యోగం రావాలి, మంచి జాబ్ రావాలి, మంచి శాలరీ రావాలి Yes, sir. అనుకున్నప్పుడు తప్పనిసరిగా వీ షుడ్ గెట్ ఏ జాబ్ ఇన్ ఎంఎన్సీ, మల్టీనేషనల్ కంపెనీ, ఇన్ కార్పొరేట్ సెక్టర్. ఎస్ సార్. ఇది తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం. అవును. సో ఓకే, ఇప్పుడు ఏమి చదివితే అతనికి ఇంజనీరింగ్ చదవాలా, డిగ్రీ చదవాలా? ఓకే. ఇదే కదా మెయిన్ సమస్య. అవును, అవును. లెట్ us థింక్ అబౌట్ ది Yes. జేఈ మెయిన్స్ దృష్టిలో పెట్టుకుని ఆలోచన. తర్వాత మనం నీట్ మాట్లాడదాం. ఎస్ సార్. ఇప్పుడు ఈవేళ ఈ కంపెనీస్ అన్నీ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ డ్రైవ్ చేస్తున్నాయి. అవును. ఇదివరకు క్యాంపస్ ప్లేస్మెంటే కాలేజీకే వచ్చాయి, అవును. మంచి మంచి కాలేజీకి మాత్రమే వచ్చాయి. అవును. ఇప్పుడు అలా పెట్టలే. ఓకే. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళు ఎగ్జామ్ పెడుతున్నారు. ఎస్ సార్. ఎస్. అవును. ఒక సపోజ్ ఒక ఇన్ఫోసిస్ ఒక 500 మందిని తీసుకోవాలనుకుంది, లేదా ఒక డెలైట్ ఒక 5,000 మందిని తీసుకోవాలనుకుంది. ఎస్. వాట్ దే ఆర్ కండక్టింగ్ ఏ టెస్ట్. ఆ టెస్ట్కి ఎవరు జాయిన్ అవుతారు, రేపు ఎవరు అటెండ్ అవుతారు? ఇంజనీరింగ్ అనుకోండి, దే ఆర్ కండక్టింగ్ ఫర్ ఇంజనీరింగ్ అనుకోండి. ఇంజనీరింగ్లో ఐఐటి నుంచి వస్తున్నారు, ఎన్ఐటి నుంచి వస్తున్నారు, మంచి యూనివర్సిటీ నుంచి వస్తున్నారు, మంచి కాలేజ్ నుంచి వస్తున్నారు, యావరేజ్ కాలేజ్ నుంచి వస్తున్నారు, బిలో యావరేజ్ కాలేజ్ నుంచి వస్తున్నారు. ఎస్ సార్. ఈ పోటీలో ఎవరికి వస్తుంది? మనకు క్లియర్గా తెలుసు, ఐఐటి స్టూడెంట్స్కో, ఎన్ఐటి స్టూడెంట్స్కో, మంచి ఇంజనీరింగ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీలో ఆ స్టూడెంట్స్కి వస్తుంది. అవును. మిగిలిన స్టూడెంట్స్ వాళ్ళతో పోటీ పడలేరు. ఎస్ సార్. పోటీ పడినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఒకసారి క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు అంటే ఇంజనీరింగ్ ఫైనల్లో ఉండగా ఉద్యోగం రాలేదంటే ఈజ్ ఫిష్ అవుట్ ఆఫ్ ది వాటర్. ఎస్ సార్. బయటకు వచ్చి చేప ఎలా కొట్టుకుంటా చూసారా, అవును. ఫిష్లోంచి బయటకు వచ్చి. అవును. అదే పరిస్థితి పిల్లవాడి పరిస్థితి కూడా. అవును సార్. అవును. అంటే Exactly. వాడి జీవితం అక్కడితో చాలా కష్టమైపోతుంది. అవును. సో అదే నేను వాడు యావరేజ్ స్టూడెంట్ అనుకున్న వాడిని ఇన్స్టెడ్ ఆఫ్ సెండింగ్ ఫర్ ఇంజనీరింగ్, ఇఫ్ ఈ సెండ్ ఫర్ ఏ డిగ్రీ, ఒక బీఎస్సీ కంప్యూటర్స్, ఒక బీఎస్సీ డేటా సైన్స్, ఒక బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎస్ సార్. ఇటువంటి కోర్సులకు పంపించినట్లయితే వాళ్ళకి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. అక్కడ అవును సార్. అంత మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉండరు. ఇంజనీరింగ్లో వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి సీట్ వచ్చి. అవును. సో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈవేళ మనకు ఉద్యోగం రావటం అనేది పిల్లల్ని తయారు చేస్తే, అంటే అన్ని కాలేజీలు చేస్తే నేను చెప్పట్లే, అవును. ఏ కాలేజ్ అయితే సిఆర్టీ కోచింగ్ అంటాం, అవును. అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, ఏ కాలేజీ అయితే ఫస్ట్ డే నుంచి స్టూడెంట్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ ఇయర్ నుంచి కూడా సిఆర్టీ కోచింగ్ ఇచ్చేమో అప్పుడు ఆ స్టూడెంట్ సెలెక్ట్ అవుతాడు. ఓకే. అందుచేత తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సింది తప్పనిసరిగా ఇంజనీరింగా
లేదనుకుంటే డిగ్రీ కాలేజీయా. ఓకే. వాడికి మెరిట్ ఉంటే మంచి ర్యాంక్ వస్తే, వాడు నీట్లో మంచి ర్యాంక్ వస్తే తప్పనిసరిగా వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఎస్ సార్. హ్యావింగ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఎస్. లేదు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, వెళ్ళనుకోండి, పంపించండి మంచి మంచి కాలేజీకి. ఎస్ సార్. అనవసరమైన చిన్న చిన్న కాలేజీలకి, స్టాఫ్ లేని కాలేజీలకి, జీతాలు ఇవ్వలేని కాలేజీలకి మీరు పంపిస్తే మనం పిల్లవాడి భవిష్యత్తుకి మనమే అడ్డగోడేస్తున్నాం ఎస్ సార్. అనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. ఎస్ సార్. ఇక డిగ్రీ కాలేజీ కూడా ఏ డిగ్రీ కాలేజీ జాయిన్ చేయాలి, విచ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఎస్ సార్. నేను ఇందాక చెప్పాను, ఏ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేసినా 3 రకాల టెస్టులు ఉంటాయి. ఓకే. ఒకటి టెస్ట్ ఆన్ యాప్, అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అతనికి 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ త్రూ అవుట్ 60% మార్క్స్ ఉంటేనే వాడు క్యాంపస్ రిక్రూట్మెంట్కి అర్హుడు అవుతాడు. ఎస్ సార్. వాడికి పర్సంటేజ్ తగ్గి 15 వచ్చినా కానీ దే వోంట్ అలౌ. కొన్ని కంపెనీస్కి అయితే 70% ఉంటేనే దే ఆర్ ఎలిజిబుల్. ఎస్ సార్. వాళ్ళ ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ పెడతారు. ఇది కూడా ఈవేళ ఆల్ ఇండియా లెవెల్లో, పాన్ ఇండియా లెవెల్లో ఎగ్జామ్ జరుగుతుంది. సో అప్పుడు చేయటానికి ఫస్ట్ రౌండ్ ఉంటుంది. ఆ ఫస్ట్ రౌండ్ కాలేజ్ యాప్టిట్యూడ్ అంటాం. ఓకే. ఈ యాప్టిట్యూడ్ అంటే అర్థమెటిక్, రీజనింగ్. ఓకే. ఇది సిలబస్లో ఉండదు. ఎస్ సార్. సిలబస్లో ఉండదు. ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఏ ప్రైవేట్ మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఓకే. ఆ స్టూడెంట్ ఏ విధంగా మనకి జాబ్ రావాలి, మనకి అదే కావాలి, అంతే కదా. అందుచేత ఈ యొక్క యాప్టిట్యూడ్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ డే నుంచి ఇవ్వగలగాలి. ఓకే. జనరల్గా చాలా కాలేజీలు ఏం చేస్తాయంటే ఫైనల్ ఇయర్లో ఏదో ఇచ్చేవన్న పేరుకి బయట వాళ్ళని ఎవరినో తీసుకుని వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోతారు, నెల, 2 నెలలు, 3 నెలలు. అవును. వేరే మన కాలేజీ తీసుకోండి, వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్. ఓకే. ఫస్ట్ డే కాదు, ఆల్రెడీ ఆంధ్రలో అయితే మేము ఆల్రెడీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. అచ్చా. ఇంటర్మీడియట్ ఫస్ట్ అయిపోయిన స్టూడెంట్కి ఓకే. ఎవరైతే డిగ్రీ చేరాలనుకున్నారో మా దగ్గర ఆల్రెడీ ఇంచుమించు చాలా మంది జాయిన్ అయిపోయారు. అచ్చా. వాళ్ళందరికీ ముందే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ ఓకే. ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము, టెస్ట్ పెడుతూ ఉన్నాము, ఆ ఇన్ఫర్మేషన్ పేరెంట్కి ఇస్తూ ఉన్నాము. ఓకే. సో వాళ్ళకి అద్భుతమైన యాప్లు మేము తయారు చేసి ఇచ్చడం జరిగింది. ఓకే. సో ఆ విధంగా 3 years కూడా ఎవరైతే మీకు సిఆర్టీ క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకే. కింద ఫస్ట్ రౌండ్ ఏం చెప్పాను, యాప్టిట్యూడ్. ఓకే. అది సెలెక్ట్ అయితేనే ఎస్ సార్. ది విల్ బి అలౌడ్ ఫర్ ది సెకండ్ రౌండ్. ఎస్ సార్. సెకండ్ రౌండ్లో ఏముంటుంది, టెక్నికల్ రౌండ్ ఉంటుంది. అవును. టెక్నికల్ రౌండ్ అంటే వాళ్ళ కోర్ సబ్జెక్ట్, వాడు ఏఐయా, డేటా సైన్సా లేదా ఏంటి అనే విషయం మీద వాడి సబ్జెక్ట్ మీద ఉంటుంది. ఓకే. ఈ సెకండ్ రౌండ్లో ఉన్నటువంటి, అంటే ఇక్కడ కోడింగ్ కూడా చాలా ప్రముఖ పాత్ర వేస్తుంది. ఇవాళ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్టయితే కోడింగ్ టేక్స్ ఎ వైటల్ రోల్. ఓకే. మంచి రోల్ ప్లే చేస్తుంది. ఓకే. సో కోడింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు మనకి? సో మన దగ్గర ఉన్నటువంటి ఈ స్టాఫ్, యావరేజ్ స్టాఫ్, దే కాంట్ డూ ఎట్ కోడింగ్. ఎస్. సో కోడింగ్ కోసం సెపరేట్ ఫ్యాకల్టీని మనం ట్రైనప్ చేసుకోవాలి. ఓకే. అలాగే డేటా సైన్స్ స్టాఫ్ దొరకరు, అవును. అలాగే ఏఐ స్టాఫ్ దొరకరు. అవును. సో మేమేం చేస్తున్నామంటే గాట్ ద స్టాఫ్ ఫ్రమ్ ఇండస్ట్రీ లెవెల్ తీసుకొచ్చి వాళ్ళు ఒకళ్ళకి 4 లక్షలు 5 లక్షలు నెలకి జీతం ఇస్తూ ఓకే. వాళ్ళని అపాయింట్ చేసుకుని ఇక్కడ మేము ఉన్నటువంటి ఈ యొక్క బీటెక్, ఎంటెక్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుని ఓకే. వాళ్ళకి మేము 6 నెలలు స్టైఫండ్ ఇచ్చి, ఓకే. ఏది ఒక బీటెక్, ఎంటెక్ స్టూడెంట్ మేము స్టైఫండ్ ఇచ్చి ఓకే. నెలకి 25,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చి వాళ్ళకి మేము 6 months ట్రైనింగ్ ఇస్తున్నాం. ఓకే. ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు బాగున్న పిల్లల్ని మేము 50,000, 60,000, 70,000 జీతం ఇచ్చి పిల్లల్ని వీరు అపాయింటింగ్. ఓకే. కాబట్టి ఆ స్టాఫ్ని భరించగల శక్తి మేనేజ్మెంట్కి ఉండాలి, ఎస్ సార్. త్యాగల శక్తి మేనేజ్మెంట్కి ఉండాలి. సార్ మీరు ఇప్పుడు చెప్తూ కోడింగ్ ఉన్న ట్రైనింగ్, కోడింగ్ చెప్పే ఫ్యాకల్టీకి మేము ట్రైనింగ్ ఇస్తా అంటున్నారు కదా సార్. సో అది అన్ని వాళ్ళు చేయలేరు, ప్రీమియం కాలేజ్ వాళ్ళే చేస్తున్నారు. ఫ్రమ్ మీరు కాకినాడ జేఎన్టీ కావచ్చు, అనంతపూర్ జేఎన్టీ కావచ్చు, హైదరాబాద్ జేఎన్టీ నుంచి మీకు రెగ్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే వాళ్ళు ఆర్డర్స్ ఏమైనా ఇస్తారా? మీరు ఇప్పుడు 20 years బ్యాక్ సిలబసే ఇప్పుడు చెప్తున్నారు ఇంజనీరింగ్లో, ఇప్పటికి కూడా 20 years బ్యాక్ ఏదైతే బుక్స్లో రాశారో అవే చెప్తున్నారు. బట్ అవేవి ఇప్పుడు ప్రాక్టికల్గా పనిచేయవు. ఇప్పుడు 2026లో సిలబస్ ఏదైతే ఉందో అది చెప్పే ఫ్యాకల్టీ కానీ, అది చెప్పే ప్రొఫెసర్స్ కానీ ఉన్నారా? అండ్ వీళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకొని ట్రైనింగ్ ఇచ్చినా అడాప్ట్ చేసుకొని నేర్చుకొని పిల్లలకు చెప్పగలుగుతున్నారా? వీళ్ళు చెప్పేది అసలు పిల్లలకి అర్థమవుతుందా సార్? సార్ 100% అర్థమవుతుంది. ఓకే. ఇవాళ 8th class స్టూడెంట్, 9th class స్టూడెంట్, దే ఆర్ డూయింగ్ కోడింగ్. ఎస్ సార్. అది ఓకే సార్, స్టూడెంట్స్కి అర్థం. నేను చెప్పిందండి అదే, స్టూడెంట్కి అర్థమవుతుంది, అలాగే డిగ్రీ స్టూడెంట్స్ కూడా అర్థమవుతుంది. ఓకే. కాకపోతే చెప్పేటి ఫ్యాకల్టీ ఉన్నారా మీ క్వశ్చన్? ఎస్ సార్. ఎస్ సార్, ఫ్యాకల్టీ లేరు కాబట్టి నేనేం చెప్తున్నాను మీతోటి. ఓకే. నేను
టాప్ మోస్ట్ ఫ్యాకల్టీని హైర్ చేసుకుని, ఓకే. డిపార్ట్మెంట్ ముగ్గురిని హైర్ చేసుకుని, వాళ్ళతోటి ఈ ఇంజనీరింగ్ ఫ్రెష్గా పాస్ అయిన వాళ్ళు కానీ, లేదా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంటెక్ చేసిన వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకుని, ఓకే. వాళ్ళ చేత వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి 6 months ఓకే. వాళ్ళకి స్టైఫండ్ ఇస్తూ, ఓకే. వాళ్ళకి 6 months ట్రైనింగ్ ఇచ్చి, ఆ తర్వాత టెస్ట్ పెట్టి వాళ్ళకి 60, 70, 80,000 రూపీస్ శాలరీ మనం పే చేస్తున్నాం. నేను ఇన్ జనరల్గా అడుగుతున్నాను సార్. స్టేట్ వైడ్ ఇంజనీరింగ్ కాలేజ్లలో అసలు ప్రొఫెసర్స్కి ఇప్పుడు ఏ లేదు. అనేది ఒక టూల్ సార్, అంతే. అది మీరు చెప్పింది చాలా కరెక్ట్. లేదు సార్, ఆ, చాలా మంది స్టాఫ్ కోడింగ్ చెప్పలేరు సార్. అది ఏఐ కానీ ఇవన్నీ కానీ చెప్పలేరు. చెప్పలేరు. సో కోడింగ్ కానీ చెప్పలేరు. ఈ పేరెంట్స్ ఏంటి, అదే కాళ్ళలోకి వెళ్ళి ఏఐ జాయిన్ చేస్తారు. అవును. సో ఏఐ అనేది జస్ట్ ఒక టూల్ సార్. అది అవునండి. అక్కడ స్టాఫ్ ఉండాలి కదా, చెప్పే స్టాఫ్ ఉండాలి. అది సార్, అది చెప్పే స్టాఫ్ కూడా లేకుండా కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ జీవితాలను పాడు చేస్తున్నాం మనం. ఎస్ సార్, అది సార్. Yes, సో దీనికి ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి అంటే ఏం చేయాలి అనేది మీ సూచన ఏంటి సార్? నేను మొన్న మన ఆంధ్ర యూనివర్సిటీ ఈ 100 years సెలబ్రేషన్ జరుపుకోవడంలో ఓకే. మా వైస్ ఛాన్సలర్ గారు స్టేక్ హోల్డర్స్ తోటి మీటింగ్ పెట్టారు. ఓకే. అంటే ఆల్ డిగ్రీ కరస్పాండెంట్స్ తోటి. ఓకే. ఆ ప్యానల్లో ఐఎమ్ ది వన్ ఆఫ్ ది ప్యానల్ మెంబర్. ఓకే. నేను అది చెప్పాను, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది యూనివర్సిటీ. ఓకే. మీ రెస్పాన్సిబిలిటీ ఏం చేయాలి, ఈ ఉన్న స్టాఫ్కి మీరు వాళ్ళకి ఈ యొక్క కొత్త కొత్త కోర్సుల మీద ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత. చిన్న కాలేజీ వాడు సొంతంగా చేసుకోలేడు కాబట్టి, ఓకే. ఒక్క కాలేజీ ఉంటే ఆయన ఏం చేసుకుంటాడు, నాకు 40-50 కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఇట్. ఓకే. చేసుకోలేడు కాబట్టి ఇది రెస్పాన్సిబుల్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఓకే. మీరు ఈ యొక్క స్టాఫ్ ట్రైనింగ్ అనేది ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం, పీడిఎఫ్ అంటాం, పీడిపి అంటాం. ఓకే. ఈ పీడిపి అనే రెస్పాన్సిబిలిటీ యూనివర్సిటీ షుడ్ టేక్ ఇట్. ఓకే. అంటే యూనివర్సిటీ అంటే గవర్నమెంట్ షుడ్ టేక్ ఇట్. ఎస్ సార్. సో చేసుకోవాలంటే వాళ్ళకి పైసలు కావాలి అవును. ఇవ్వాలంటే. అవును. మరి ఎక్కడ తెచ్చేస్తున్నారు, యూనివర్సిటీ కూడా ఇవాళ డబ్బులు లేవు, ఎస్ సార్. యూనివర్సిటీకి స్టాఫ్ లేరు. ఎస్ సార్. యూనివర్సిటీలో ఉన్న స్టాఫ్ కూడా కేవలం అందరూ పార్ట్ టైం స్టాఫ్ లేదా టెంపరీ స్టాఫ్ ఉన్నారు. అవును. సో ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టవలసినటువంటి ఖర్చు గవర్నమెంట్ పెట్టలేకపోతుంది కాబట్టి. ఎస్ సార్. సో అటువంటి యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉన్న వైస్ ఛాన్సలర్స్కి దే ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ద రెస్పాన్స్ ఆఫ్ ది ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఎస్ సార్. ఇది చేయవలసిన బాధ్యత యూనివర్సిటీ ఉంది, అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఉంది. ఓకే. సో ఇప్పుడు యూనివర్సిటీలో కూడా ఎవరు తీసుకుంటున్నారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఓన్లీ పార్ట్ టైమ్ లేదనుకుంటే టెంపరీ పోస్టింగ్ ఇవ్వటం అవును జరుగుతుంది. సార్. అవును. చాలా పోస్ట్, ఇంచుమించు 60% పర్మనెంట్ స్టాఫ్ లేరు ఎస్. ఏ యూనివర్సిటీలో కూడా. ఎస్ సార్. సో అలా జరిగితే జరుగుతుంది, అలా జరగకపోతే మనం వెనకబడిపోతాం. అది మేము చేయగలం. ఓకే. ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అనుకున్నవాడు మేము చేయగలం కాబట్టి ఈరోజు మేము సక్సెస్ ఎందుకు అవుతున్నామంటే ఇవాళ డిగ్రీ స్టూడెంట్స్ 90% ప్లేస్మెంట్స్ ఏంటండి, ఎవరు నమ్మరు కూడా. అవును. అదే రేవంత్ రెడ్డి గారు అడిగినప్పుడు నమ్మలే ఆయన. ఓకే. నమ్మలేకపోతే నేను చూపెట్టాను, మొత్తం వెబ్సైట్ చూపెట్టాను మా ఆయనకి అంతా, ఓకే. ఏ కంపెనీ ఎంతమంది జాయిన్ అయ్యారని చెప్పేసి. ఓకే. సో ఆ రకంగా అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ మీద నాలెడ్జ్ ఉండి, ఓకే. కరస్పాండెన్స్ ఎవరైతే సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంటుందో, సో ఎవరైతే ఖర్చు పెట్టక ముందుకు రాగలరో. ఓకే. సో యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. ఎంత ఇస్తున్నారు, 15,000, 14,000, 20,000 ఇస్తున్నారు ఒక డిగ్రీ కాలేజీకి ఆంధ్రాలో అయితే. నిజంగా 14,000 రూపాయలు ఎల్కేజీ ఫీజు ఎంతో మీకు తెలుసు. అవును సార్. అవును. అలాంటి 14,000 రూపాయల ఫీజు తోటి ఏంటి రన్ చేయగలరు. కాలేజ్ రన్ చేయలేరు. అప్పుడు నేను ఏం చేశానంటే మేనేజ్మెంట్ కూడా పెట్టించాను డిగ్రీ కాలేజీలో కూడా. ఓకే. 30% వీ కెన్ ఛార్జ్ 1 lakh. అచ్చా. సో ఆ రకంగా మేము చేయటం మూలంగా మా దగ్గర జాయిన్ అవుతున్నారు పిల్లలు, ₹1,00,000 ఫీజు కట్టి జాయిన్ అవుతున్నారు. ఓకే. అండ్ వీఆర్ గివింగ్ ద ఎక్సలెంట్ ట్రైనింగ్ ఫర్ ది స్టూడెంట్స్. ఓకే. అండ్ ఈవెన్ తెలంగాణలో కూడా చాలా రిఫార్మ్స్ తీసుకురాబోతున్నారు సార్. ఈవినింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళకి ఈవినింగ్ కాలేజ్ తీసుకొస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంటే స్టార్ట్ చేస్తుంది. సో చాలా రిఫార్మ్స్ రావాలి. యాక్చువల్గా ఇంకా చాలా చేయాలి. మీరు అన్నట్టు బడ్జెట్లో కూడా ఎడ్యుకేషన్కి సరిగా మనీ కూడా అలొకేట్ గవర్నమెంట్ చేయలేదు సార్, రెస్పాన్సిబిలిటీ గవర్నమెంటే చేయలేదు. రెస్పాన్సిబిలిటీ మనం షేర్ చేయాలి, అవును, షేర్ చేయించగలగాలి. అంచేత ఫీజు రీయింబర్స్మెంట్ కొంతవరకునే, లేదా ఫస్ట్ ఇయర్ వాడు సబ్జెక్ట్ పాస్ అవ్వకపోతే వాడికి నేను ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వను, పంపించేయండి బయటికి ఓకే అనేటువంటి కఠోర నిర్ణయాలు తీసుకుంటే విద్యావ్యవస్థ బాగుపడుతుంది. ఓకే. విద్యావ్యవస్థ బాగుపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. ఓకే సార్. మై పర్సనల్ రిక్వెస్ట్, ఒక్కసారి మీరు చెప్తే చాలామంది పేరెంట్స్కి రీచ్ అవుతుంది. గోదావరి జిల్లాలో మీరు చాలా ఫేమస్ కాబట్టి పేరెంట్స్ని అందరినీ ఆలోచించమని చెప్పండి.
డోంట్ జాయిన్ ఇన్ కంప్యూటర్ సైన్స్. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, ఓన్లీ కంప్యూటర్ సైన్సే కాదు, వేరే వేరే ఆపర్చునిటీస్, వేరే వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి, ఆలోచించండి, పిల్లలకు కూడా చెప్పండి అని మీ వాయిస్ మీ ద్వారా కావాలి సార్. సో ఇది ఫైనల్ సార్, మాకు అది కావాలి సార్ మీ ద్వారా. సో పేరెంట్స్కి నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఫ్లో లాగా, ఒక పిచ్ లాగా, కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, డేటా సైన్స్, ఇప్పుడు ఏఐ, ఎంఎల్, అంతే. ఇది కాకుండా మన స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వాటి యొక్క ఫ్యూచర్ని బట్టి మనం వాళ్ళకి కేవలం కంప్యూటర్ సైన్సే కాకుండా మిగిలినటువంటి అనేక రకమైన కోర్సులు ఉన్నాయి, వాటిల్లో కూడా జాయిన్ చేయమని నా సలహా. అలాగే రెండవది ఏంటంటే, ఇక్కడ చిన్న విషయం కూడా మీకు చెప్పాలి. ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాయడానికి వస్తారో, అంటే బైపీసీ తీసుకుందామని చెప్పేసి వాళ్ళు వచ్చిన తర్వాత నీట్ ఎగ్జామ్ రాస్తారు, అందులో ఎంత పర్సెంటేజ్ సీట్లు వస్తాయో మీకు తెలుసు. మరి మిగిలిన వాళ్ళు తీసుకెళ్ళి కేవలం ఒక బీఎస్సీ బయోటెక్నాలజీ లేదా ఒక బీఎస్సీ మైక్రోబయాలజీ, ఇవి కాకుండా దే హ్యావ్ ద ఛాన్సెస్ ఆఫ్ బీబీఏ. వాళ్ళు బీబీఏకి వెళ్ళొచ్చు. హూ హ్యాస్ వెరీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, దే కెన్ గో టు బీబీఏ అండ్ దే కెన్ గో టు ఈవెన్ బీసీఏ, అలైడ్ హెల్త్ సైన్స్. అదొకటి ఉంది, బీసీఏ ఉంది, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. సో దే కెన్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. కాబట్టి తప్పనిసరిగా పేరెంట్స్ ముందు అవగాహన చేసుకుని కాలేజీలకు వచ్చి వాళ్ళ సలహాలు అడిగి 4-5 కాలేజీలకు వెళ్ళి చూసుకుని వాళ్ళు ఇచ్చే సలహా బట్టి దాన్ని బట్టి డిసైడ్ చేయమని నేను కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు మా పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్.